నమస్తే అండి, నేను ఆదిత్య ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ అప్లయన్సెస్ నుంచి మాట్లాడుతున్నాను. మేము గత 7 సంవత్సరాలుగా మా షోరూమ్ని అయితే రన్ చేస్తున్నామండి. ఈ విషయం మా కస్టమర్స్ అందరికీ తెలిసిందే. ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అది ఏంటంటే బటర్ఫ్లై మిక్సర్ గ్రైండర్. ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదండి. బటర్ఫ్లై మిక్సర్ గ్రైండర్ మనం యాడ్స్లో చూస్తుంటాం, పిండుతుంది పిసుకుతుంది అని యాడ్ ఉంది కదండి. ఆ బటర్ఫ్లై మన షోరూమ్ చూడండి, నా పక్కన ఉంది బటర్ఫ్లై మిక్సర్ గ్రైండర్. ఇదైతే చాలా అంటే చాలా బాగుందండి. మనకి ఈ బటర్ఫ్లై మిక్సర్ గ్రైండర్ అండి చాలా అంటే చాలా బాగుందన్నమాట. మన కిచెన్లో కనుక ఈ ప్రోడక్ట్ని ఉంచుకుంటే మనకి చాలా పని అవుతుందన్నమాట. ఇప్పుడు నేను ఈ మిక్సీని ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఉందో. ఓకే, వీడియో కొంచెం లెందీగా ఉంటుందండి, ఎందుకు అంటే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి కొంచెం ఓపికగా చూడండి. మిక్సీ అయితే నేను ఓపెన్ చేసేసి అన్నీ ఇలా పెట్టేశానండి. చాలా అయితే ఇచ్చాడు, గిన్నెలు కానీ చూడండి, ఇవన్నీ కూడా చాలా ఇచ్చాడు. ఒక్కొక్కటి ఇది ఏమో మనం పొటాటో స్లైస్ చేసుకోవడానికి, ఇదేమో మనం తురుము పట్టుకోవడానికి, ఏదైనా కానీ మిక్సీలోనే తురుము పట్టుకోవచ్చు అనమాట. ఇట్లా ఇవి పొటాటో స్లైసెస్ మనం షేప్స్ డిఫరెంట్గా రావాలంటే, డిజైనర్ రావాలంటే ఇది పెట్టుకొని మనం డిజైన్ పొటాటోస్ అనేది చాప్ చేసుకోవచ్చు అనమాట. అట్లాగా ఇదేమో మనం విస్కర్ లాగా యూస్ చేసుకుంటాం. అప్పుడప్పుడు మనం కేక్ బ్యాటర్ కానీ ఇట్లాంటివి ఏమన్నా చేసినప్పుడు దీన్ని యూస్ చేసుకొని మనం కలుపుకోవచ్చు అనమాట. ఇది కూడా పిండి, గోధుమ పిండి కానీ ఇలాంటివి కలుపుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటాం. అవన్నీ దీనిలో ఫిక్స్ చేసి మనం దాన్ని ఎలా మిక్సీలో పెట్టుకుంటామో ఇవన్నీ నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకేనా? ఈ జార్ చూసారా, ఇది చాలా మందంగా ఉంది, చాలా హెవీగా ఉంది. లోపల కూడా ఇక్కడ ఇది పట్టుకోవడానికి హ్యాండిల్ కూడా చాలా బరువుగా ఉందండి ఈ బటర్ఫ్లై మిక్సీ అనేది. ఇదేమో మనం సెకండ్ జార్ అనమాట. ఇది ఫస్ట్ జార్. ఇది కూడా అంతే హెవీగా ఉంది, చాలా బాగుంది కలర్ కూడా. ఇది సెకండ్ జారు. థర్డ్ జార్ చూపిస్తాను మీకు, మసాలా జారు. ఇది మసాలా జార్ అనమాట. ఓపెన్, ఈ లిడ్ కూడా చాలా బాగుందండి. చూడండి ఎంత హెవీగా ఇచ్చాడో, చాలా హెవీగా ఇచ్చాడు లిడ్ కూడా. మీకు చూస్తుంటేనే అర్థమై ఉంటుందండి, చాలా బరువుగా ఉంది, చాలా అయితే బాగుంది. ఇది ఇలా పెట్టేసి దీన్ని ఇలా తిప్పేస్తే ఈ జార్ అయిపోతుంది అనమాట. అంటే జ్యూసర్ కూడా ఉందండి. ఇది జ్యూసర్ కూడా బాగుంది. ఈ జ్యూసర్ గురించి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జార్స్ అనేది 4 జార్ కాబట్టి ఇది ఇలా పెట్టుకుంటాము. ఇలా పెట్టేసి మనం స్లైసెస్ చేసి ఇలా పెట్టేసి స్లైసెస్ చేసి మనం దీనిలో వేసి ఇది కొంచెం పుష్ చేస్తే, లేదంటే అలా పెట్టేస్తే మనకి జ్యూసర్ అనేది ఈ హోల్స్ ఉన్నాయి కదా, హోల్స్లో నుంచి ఈవెన్ కొంచెం పిప్పి కూడా రాకుండా మనకి జ్యూస్ మాత్రమే బయటకి వస్తుందన్నమాట. జ్యూస్ మాత్రమే మనకి ఓన్లీ బయటకు వస్తుంది. ఇది ఫుడ్ ప్రాసెసర్ బౌల్. దీనిలోనే మనం అన్నీ పిసుకుతుంది పిండుతుంది అని చెప్పాం కదా, దీనిలోనే చేస్తామన్నమాట. ఇది ఏంటంటే మనం నిమ్మకాయ జ్యూస్ కానీ బత్తాయి జ్యూస్ కానీ ఇలాంటివి తీసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. మనం చేత్తో ఏం చేసే పని లేదు. బత్తాయి దీనిలో పెట్టేసేసి ఆన్ చేసామంటే జ్యూస్ మొత్తం చక్కగా వస్తుంది. మన చేతులకు కూడా ఎలాంటి ఇబ్బంది ఏమీ ఉండదన్నమాట. ఇది బత్తాయి జ్యూసు, నిమ్మకాయ జ్యూసు తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, అదంతా కూడా ఈ బౌల్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇది ఫుడ్ ప్రాసెసర్. దీంతో గోధుమ పిండి కలుపుకోవచ్చు, లేదంటే పొటాటో స్లైసెస్ చేసుకోవచ్చు. ఇవన్నీ చూపించాను కదా, ఇవన్నీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను ఒక్కొక్కటి ఫిక్స్ చేసి మీకు చూపిస్తాను అనమాట. సపరేట్గా చూడండి, ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా 6 ఇచ్చాడు అనమాట. దీనికి
ఇప్పుడు మనం మామూలుగా ఫుడ్ ప్రాసెసర్ కాకుండా మిక్సీలా యూజ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మనం ఏదన్నా పిండి యూజ్ చేసుకున్నాం, దీన్ని డైరెక్ట్గా ఇలా ఫిక్స్ చేసుకొని మనం మిక్సీని యూజ్ చేసుకుంటాం అనమాట. సేమ్ మిక్సీ ఎలా యూజ్ చేసుకుంటామో అలాగే దీన్ని మిక్సీని యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు మిక్సీ కాకుండా మనం ఫుడ్ ప్రాసెసర్ని యూజ్ చేద్దాం. ఎలాగా ఫుడ్ ప్రాసెసర్ అంటే మనము గోధుమ పిండి కలుపుకోవాలి, అర్జెంటుగా ఫాస్ట్గా అయిపోవాలి పిండి, లేదంటే కొంచెం పొటాటోస్ స్లైస్ చేసుకోవాలి, మనం చిప్స్ తినాలనిపించింది, సన్నగా రావాలి. ఇది చూడండి, దానికోసం ఫుడ్ ప్రాసెసర్ బౌల్ పెట్టుకోవడానికి ఫస్ట్ మనం దీనికి ఈ మిక్సీకి ఇది ఎక్స్ట్రా ఇస్తాడనమాట. దీన్ని ఇక్కడ ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఇలా ఫిక్స్ చేసుకొని దీని మీద మనం ఈ ఫుడ్ ప్రాసెసర్ బౌల్ని ఫిక్స్ చేసుకోవాలి. దీని మీద ఇప్పుడు ఈ ఫుడ్ ప్రాసెసర్ బౌల్ని ఫిక్స్ చేసుకోవాలి. ఇది ఫిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, ఇది ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇది ఉంది కదా, దీన్ని ఇక్కడ ఫిక్స్ చేయాలన్నమాట. దీనికి ఫిక్స్ అయిపోతుంది. ఇలా ఫిక్స్ చేసిన తర్వాత మనం ఇది ఫిక్స్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు గోధుమ పిండి కలుపుదాం అనుకుంటున్నాను. గోధుమ పిండి కలపాలి అంటే ఇది ఉంది కదండి, దీన్ని తీసుకొని ఇక్కడ ఇందులో ఫిక్స్ చేయాలి. ఇందులో ఫిక్స్ చేసిన తర్వాత దీనిపైన మనం ఇంకొక ఈ లిడ్ ఉంది కదండి, మూత, ఇది పెట్టాలి. ఇది చూడండి, ఇది పెట్టాలి. ఇది ఎలా ఫిక్స్ చేయాలి అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ లాక్ అనేది ఇచ్చాడనమాట. ఇక్కడ కూడా సేమ్ ఇది ఇక్కడ ఉంది కదా, దీని సైడ్ పెట్టేసి ఇట్లా దీన్ని ఇలా అంటే లాక్ అయిపోతుంది. అది మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. చూడండి, అన్ని సైడ్స్ కూడా అది లాక్ అయిపోయింది. ఇప్పుడు మనం గోధుమ పిండిని ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ మెజర్మెంట్స్ ఇచ్చారండి. ఇప్పుడు ఈ మెజర్మెంట్స్, ఈ గోధుమ పిండికి ఇవి ఏంటంటే మెజర్మెంట్ జార్స్ అన్నమాట. దీంతో మనం 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటే దీంతో 1 వాటర్ తీసుకోవాలి. అంటే మనం చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. 1 కప్పు గోధుమ పిండి తీసుకొని దీనిలో వేసేసుకొని మనం వాటర్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత కొంచెంగా ఇక్కడ ఉంది కదా, దీనిలో నుంచి ఇవి తీసేసుకొని చెప్పాను ఎలా ఫిక్స్ చేసుకోవాలా, ఈజీగా ఫిక్స్ అయిపోతుంది. ఇలా ఒకసారి అంటే దానిలోకి ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీంతో వాటర్ తీసుకొని మనం ఇక్కడ నుంచి కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని మనం ఈ ఫుడ్ ప్రాసెసర్ ఇది కనుక కొంచెం లైట్గా ఒకసారి బ్లెండ్ చేసి ఇలా చేస్తుంటే మనకి చక్కగా గోధుమ పిండి 2 నిమిషాల్లో అయితే తయారైపోతుంది. ఇది మనకి గోధుమ పిండి కలుపుకోవడానికి కానీ లేకపోతే ఏదైనా పిండి కొంచెం క్వాంటిటీ ఉంది అంటే కలుపుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. పిండి అయిపోయిన తర్వాత దీన్ని తీసేసుకొని మనం చక్కగా పిండి మొత్తాన్ని కూడా తీసేసుకొని బౌల్ మొత్తాన్ని కడిగేసుకోవచ్చు. ఇది విస్కర్ లాగా యూజ్ అవుతుంది అనమాట. దీనిలో మనం ఈ విస్కర్ మనం ఏమేమి వేసుకోవచ్చు అంటే మజ్జిగ చేసుకోవచ్చు, తర్వాత మనం ఏదైనా కేక్ చేయాలి అంటే కేక్ బ్యాటర్ తయారు చేసుకోవచ్చు, దాని లోపల క్రీమ్ తయారు చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా ఈ విస్కర్ యూజ్ చేసి మనం చేసుకోవచ్చు. సేమ్ ఇలాగనే లిడ్ క్లోజ్ చేసేసుకోవాలి. లిడ్ అనేది క్లోజ్ అవుతుందంటే నీకు చూపించాను కదండి, సేమ్ ఈ ప్యాటర్న్లో మనం ఇలా అంటే క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ ఇలా అంటే ఓపెన్ అయిపోతుంది చాలా ఈజీగా. ఇది విస్కర్ అన్నమాట. ఓకే, తర్వాత మనం ఇది జ్యూసర్ ఇది ఉంది కదండి, నిమ్మకాయ కానీ లేకపోతే బత్తాయి జ్యూస్ కానీ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. ఇక్కడ ఉంది కదా, దీన్ని తీసుకొని ఇక్కడ ఇలా ఫిక్స్ చేసేసుకొని మనం ఆన్ చేసి కొంచెం మనం బత్తాయి కానీ లేదంటే నిమ్మకాయ కానీ దీని మీద పెట్టి మనం చిన్నగా ఫుడ్ ప్రాసెసర్లోకి చిన్నగా ఒకసారి ఇలా అన్నామంటే అది నిమ్మకాయ జ్యూస్ మొత్తం కూడా ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. బత్తాయి జ్యూస్ కానీ నిమ్మకాయ జ్యూస్ కానీ ఆరెంజ్ జ్యూస్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం దీనిలో చేసేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఈ ఫుడ్ ప్రాసెసర్లో ఈ స్లైసెస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీంతో మనం పొటాటోని స్లైస్ చేసుకోవచ్చు. ఇది
ఇక్కడ ఫిక్స్ చేయాలండి. ఇది ఉంది కదా ఈ రోటరీ స్లైస్ చేసుకోవాలి, ఏదన్నా స్లైస్ చేసుకోవాలి అంటే ఇది ఉంది కదండి, దీనికి జాగ్రత్తగా మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దాన్ని ఇక్కడ ఫిక్స్ చేసుకొని దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ ఉంది కదా దీనికి ఇక్కడ ఫిక్స్ చేయాలి. లోపలికి వెళ్ళిపోయింది చూసారా. దీన్ని ఇలా ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ మనకి లిడ్ ఉంది కదా, ఈ లిడ్ తీసుకెళ్ళి దీన్ని ఇక్కడ ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసి మనం పొటాటోస్ని కానీ క్యారెట్ కానీ పీల్ చేసుకొని చక్కగా ఈ సైడ్ ఉంది కదండి, ఈ సైడ్ మనం ఇలా పెట్టేస్తాం. దీని లోపల పెట్టేసిన తర్వాత ఆన్ చేసుకోవాలి. మనం ఫుడ్ ప్రాసెసర్ని ఆన్ చేసుకున్నామంటే ఇది ఆటోమేటిక్గా రొటేట్ అయిపోయి మనకి స్లైసెస్ అనేది కిందకి వచ్చి ఈ బౌల్లో కింద మన కంటైనర్లో అయితే పడతాయి అన్నమాట. చాలా ఈజీ అండి, మన చేతులకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనం పీల్ చేసుకొని ఇక్కడ కానీ పెట్టేసామంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి, స్లైసెస్ అనేది వచ్చేస్తుంది అనమాట. అదేవిధంగా అయిపోయిన తర్వాత దీన్ని ఇలా లిడ్ ఓపెన్ చేసేసుకొని తీసేసుకోవాలి. తర్వాత మనకి ఇంకొకటి ఏదన్నా కావాలి అలాంటప్పుడు ఇది తీసుకొని, మనకు వేరే మోడల్ కావాలంటే ఇది తీసేసుకొని దీన్ని జాగ్రత్తగా చేతులతో తీసేసుకొని, మనకి క్యారెట్ తురుము కావాలి అన్నప్పుడు దీన్ని పెట్టుకొని దీన్ని జాగ్రత్తగా ఫిక్స్ చేసుకొని ఇక్కడ దీన్ని జాగ్రత్తగా ఫిక్స్ చేసుకొని సేమ్ ఇందాక మనం పొటాటో అయితే ఎలా స్లైస్ చేసుకున్నామో అలాగనే ఇప్పుడు దీనికి ఇక్కడ పెట్టేసేసుకొని మనం దీన్ని క్యారెట్ అనేది తురుముకోవచ్చు ఈజీగా. సేమ్ ఇందాకే పీల్ చేసినట్లు క్యారెట్ పీల్ చేసుకొని మనం ఇక్కడ పెట్టేసాము అంటే చక్కగా ఆన్ చేస్తే మనకి క్యారెట్ అనేది తురిమిపోతుంది. క్యారెట్ అనేది మనకి చక్కగా తురుములా వచ్చేస్తుంది అనమాట. ఇదే కాకుండా మనం ఇంకా పొటాటో అనేది మనకు డిజైన్గా రావాలి అంటే దీన్ని పెట్టుకొని మనం పొటాటోని స్లైస్ చేసుకోవచ్చు. అలాగే ఇది కూడా క్యారెట్ తురుము కానీ లేకపోతే క్యాబేజ్ తురుము కానీ ఇంకొంచెం సన్నగా రావాలి అంటే దీన్ని మనం యూజ్ చేయవచ్చు. ఇదేమో కొంచెం పెద్దగా గ్రేడ్ అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. దాని తర్వాత దీనికి ఒక స్పాచులా అనేది ఇవ్వడం జరిగింది. ఇది మనం ఆనియన్ చాప్ దీన్ని మనం ఇలా పెట్టేసుకొని మనం దీన్ని ఆనియన్స్ కానీ ఇంకా ఏమైనా కూరగాయలు చాప్ చేసుకోవడానికి కానీ ఇది బాగా యూజ్ అవుతుంది. చూసారు కదండి ఈ మిక్సీని, చాలా బాగుంది కదా. ఈ మిక్సీ కనుక మీ కిచెన్లో ఉంటే మనకి ఎంతమంది చుట్టాలు వచ్చినా లేకపోతే మనకి ఎంత పెద్ద పని ఉన్నా కూడా నిమిషాల్లో అయిపోయింది అనిపిస్తుంది కదా. చాలా బాగుంది, ట్రై చేయండి. ఈ మిక్సీని మీ కిచెన్లో ఉంచుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. నాకైతే ఓవరాల్గా మిక్సీ చాలా బాగుంది. యాడ్లో చూస్తుంటాం కదా, పిండుతుంది, పిసుకుతుంది, స్లైస్ చేస్తుంది, అన్ని పనులు అదే చేస్తుంది అని. ఇది చూసిన తర్వాత మీకు నిజమే అనిపిస్తుంది కదా. అవును, నిజమే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.